హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక శరణ్యని కాపాడడానికి తనకి పరిచయం ఉన్న ఏసీపీ మౌనికనైతే దర్శన్ ఇంటికి తీసుకుని వస్తాడు. ఇక ఆవిడైతే ఇంట్లోకి వచ్చిన తరువాత నేను మీ గురించి అంతా తెలుసుకుని వచ్చాను అని, లహరి నీతో మాట్లాడాలమ్మా పద అని ఒక రూమ్లోకి అయితే తీసుకుని వెళ్తుంది. ఇక రూమ్ బయట వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక లహరిని అడుగుతూ ఉంటుంది, అంటే నిన్ను మహేష్ అనే వ్యక్తి బ్లాక్మెయిల్ చేశాడన్నమాట అని. అవును మేడం, నన్ను బ్లాక్మెయిల్ చేశాడు అని లహరి చెప్తుంది. అయితే నువ్వు మత్తుమందు ఇచ్చి ఆ ఫోటోలు తీసుకోవాలి అనుకున్నావు కదా, మరి నిన్ను అలా మోటివేట్ చేసి నీకు ఐడియా ఇచ్చింది ఎవరు? ఎవరైనా ఉన్నారా నీకే ఐడియా వచ్చిందా అని ఆ మౌనిక మేడం అయితే అడుగుతుంది. ఇక అప్పుడు లేదు మేడం, నాకు ఒకరు ఐడియా ఇచ్చారు అని అనన్య పేరు చెప్తుంది. సరే నువ్వు వెళ్ళి బయట వెయిట్ చేయమ్మా అని లహరికి చెప్తుంది. ఇక లహరి బయటకు వచ్చి అనన్యనైతే లోపలికి పిలుస్తుంది. ఏంటి నన్న అని అనన్య భయపడుతూ లోపలికి వెళ్తుంది. లోపల ఏసీపీ మేడం అయితే చాలా కోపంగా కూర్చుని ఉండి ఆ అమ్మాయికి మత్తుమందు సలహా ఇచ్చింది నువ్వేనంట కదా, ఎందుకు అలా ఇచ్చావు అని అయితే అడుగుతారు మేడం. అప్పుడైతే తన లైఫ్ సేవ్ చేద్దామని అలా ఐడియా ఇచ్చాను అని అనన్య చెప్తుంది. మరి నువ్వు తన లైఫ్ సేవ్ చేద్దాం అనుకుంటే మరి అదే రిసార్ట్కి ప్రకాష్ ఎందుకు వచ్చాడు? చెప్పు, అసలు ఏం నిజం దాస్తున్నావో మర్యాదగా చెప్తావా లేదా అని ఆ చెంప ఈ చెంప అయితే ఏసీపీ మౌనిక అనన్యని వాయించేస్తూ ఉంటుంది. ఇదంతా ఎందుకు మేడం, శరణ్య ఈ నేరం చేసిందని ఒప్పుకుంది కదా అని అయితే అనన్య అంటూ ఉంటుంది. మరి అసలు మహేష్ని చంపింది ఎవరు? లహరి శరణ్య కాదన్నమాట. అసలు నిజం ఏంటి అనేది తెలియాలి అంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.